హాయ్! డే 2 ఇది ఇంకొక మంచి డిజైన్. నేను రిపీటెడ్‌గా ఏసే డిజైన్ అనమాట. చాలామంది కస్టమర్స్‌కి చాలా సారీస్‌కి ఈ డిజైన్ వేశాను. సింపుల్‌గా అయిపోతుంది. అండ్ చాలా నీట్‌గా ఉంటుందనమాట ఈ డిజైను. ఒక కస్టమర్‌కైతే 2 సారీస్‌కి ఇదే డిజైన్ ఏసాను ఆమెకి నచ్చి. సో, ఫస్ట్ ఏంటి అంటే కుచ్చెక్కించుకోవాలి కదా! దారం ఎక్కించుకోవాలి కాబట్టి, ఇలా పట్టు దారంకి ఇలా హోల్ చేసుకోవాలి. నా దగ్గర పెన్ ఉంది. పెన్‌తో చేశాను. మీ దగ్గర ఏదైనా షార్ప్‌గా ఉంటే దాంతో హోల్ చేసుకోండి. ఇలా హోల్ చేసుకొని ఇలా పైనుంచి కిందకి దింపాలి. ఫస్ట్ వీడియోలో ఇది ఎలా ప్లాస్టర్ వేసుకోవాలి, ఎలా పోగు కట్టుకోవాలనేది నేను చూపించాను. ఎవరైనా చూడకపోతే లాంగ్ వీడియోలో చూడండి. ఇంకొక ఫస్ట్ వీడియో ఉంటుంది, అక్కడ చెక్ చేయండి. ఇలా పైనుంచి కిందకి ఎందుకు తీసుకుంటున్నాను, ఎవ్రీ టైం నేను ఏం చెప్తాను అంటే కింద నుంచి పైకి తీసుకోమంటాను. బట్ ఇప్పుడు పైనుంచి కిందకి ఎందుకు తీసుకుంటున్నాను అంటే అందరికీ ఒకటే అలవాటు ఉండదు కాబట్టి ఎవరి కంఫర్టబుల్ బట్టి వాళ్ళు అలవాటు పడతారు అని చెప్పి, వాళ్ళకి తెలియాలని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత పట్టుదారంతో 4 వరుసలు వేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లాక్ చేసేసుకోవాలన్నమాట. లాక్ చేసేసుకున్న తర్వాత లోపల నుంచి ఇలా ఒకసారి లాగేసి కట్ చేసుకోవాలి దాన్ని, పట్టుదారాన్ని. ఓకే, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు కింద నుంచి పైనకి తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఫినిషింగ్ అనేది ఎగుడు దిగుడు ఉన్నా కూడా కింద పోగు దగ్గర ఆగిపోతుంది, పైన నీట్గా ఉంటుంది. పైనుంచి కిందకి తీసుకుంటే ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా మీకు, ఎగుడు దిగుడు అనేది పైననే కనిపిస్తుంది అనమాట. సో మీకు డిఫరెన్స్ అర్థం అవ్వడం కోసం ఎవరైనా అలవాటు పడేవాళ్ళు పైనుంచి కింద కాకుండా కింద నుంచి పైనకి తీసుకోవడం అలవాటు చేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా నీట్గా ఉండదా అంటే కాదు, ఎవరి అలవాటు బట్టి వాళ్ళకు కూడా ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఇలా చేస్తున్నాను అనమాట. నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ మీకోసం చేస్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ ఒక దారం ఎక్కించుకొని దారాన్ని ఇలా లాక్ చేసుకోవాలన్నమాట. 1 ఫింగర్ లెంత్లో చెప్పాను కదా, మనం కుచ్చు కట్టిన తర్వాత 1 ఫింగర్ అంటే మీ బొటన వేలు పెడితే సరిపడేంత లెంత్లో తీసుకోవాలి. ఇక్కడ 4 mm బీడ్ ఎక్కించుకున్న తర్వాత ఒక క్యాప్ బీడ్, ఇంకొక ఫ్లవర్ బీడ్, ఇంకొక 4 mm బీడ్ ఎక్కించుకోవాలన్నమాట. షేప్ అర్థమవుతుంది కదా. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ లాస్ట్ బీడ్ వదిలేసి రిమైనింగ్ 3 బీడ్స్లోంచి వెనక్కి తీసేసుకోవాలి దారాన్ని. ఇలా తీసేసుకొని గట్టిగా పట్టుకొని లాక్ చేసుకోవాలన్నమాట. కింద నుంచి ఇలా లాక్, నేను చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు రివర్స్లో తీసుకున్నప్పుడు ఒక బీడ్ వదిలేస్తే బీడ్స్ అన్నీ అక్కడ లాక్ అయిపోతాయి. రివర్స్లో తీసుకున్నప్పుడు ఒక్క బీడ్, లాస్ట్ చివరి బీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేసి రిమైనింగ్ 3 బీడ్స్లోంచి దారాన్ని వెనక్కి లాగేసుకొని ఒక చివరికి తీసుకొచ్చిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లాక్ చేసేయాలన్నమాట. ఇక్కడికి ఒక బీడ్ ఎక్కించుకుంటే ఒక లెంత్ అయిపోతుంది, ఒక వరుస అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకో బొటన వేలు, మీ బొటన వేలు పెట్టారు అంటే అంత లెంత్లో మళ్ళీ హోల్ చేసుకొని ఆ హోల్లోంచి యాజ్ యూజువల్ పట్టుదారాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కించేసుకోవడమే. నెక్స్ట్ ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ పూసలు ఎక్కించుకునేటప్పుడు ఏంటి అంటే 4 mm బీడ్ తీసుకోండి ఫస్ట్. ఓకే, 4 mm బీడ్ తీసుకున్న తర్వాత ఒక క్యాప్ బీడ్ ఎక్కించుకోండి. ఓకే, నెక్స్ట్ ఒక ఫ్లవర్ బీడ్, మళ్ళీ ఒక 4 mm బీడ్, అలా 4 ఎక్కించుకున్న తర్వాత లాస్ట్ బీడ్ని వదిలేసి 3 బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్లోంచి వెనక్కి లాక్కోండి దారాన్ని. అలా లాక్కుంటే అక్కడికి లాక్ అయిపోతుంది. ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇలా. ఓకే, ఇప్పుడు ఈ బీడ్ని వదిలేశారు అంటే ఫ్లవర్ బీడ్ నుంచి క్యాప్, మళ్ళీ 4 mm బీడ్ నుంచి వెనక్కి లాగేసేయండి. వెనక్కి లాగి యాజ్ యూజువల్ కింద నుంచి లాగేసుకొని దారం లాక్ చేసుకొని కట్ చేసేసుకున్నారు అంటే నీట్గా ఫినిషింగ్ అనేది క్లియర్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ వీడియో కొంచెం వేరే క్లిప్స్ మిస్ అయిపోయినాయి కాబట్టి జస్ట్ క్యాజువల్గా చూపించేశాను. ఒకవేళ అర్థం కాలేదు అంటే మళ్ళీ నాకు కామెంట్లో కామెంట్ చేశారు అంటే ఇంకొకసారి వేసినప్పుడు మీకు ఒకసారి క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రతిసారి చెప్పేదే, మీరు దారం ఎక్కించుకునేటప్పుడు దారాలు కరెక్ట్ లెంత్లో ఉన్నాయా లేదా, కరెక్ట్గా పోగులు అనేవి అన్నీ సమంగా అంటే సరిగ్గా తీసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. లేదు అంటే మీకు లుక్ పోతుంది. ఒక కుచ్చుకి డిజైన్కి నీట్నెస్ రావాలి అంటే ఒకటి దారం తీసుకునేటప్పుడు మనం ఎంత మందంగా తీసుకుంటున్నాము అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి మనం కట్ చేసేటప్పుడు ఎంత నీట్గా కట్ చేసామన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇవి కరెక్ట్గా మెయింటైన్ చేసాము అంటే కొంచెం కష్టం అవుతుంది స్టార్టింగ్లో, బట్ తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. సో ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంటుంది. దీనికి నేను ఎంత ఛార్జ్ చేశాను కస్టమర్ దగ్గర అంటే 300 రూపీస్.
సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరికన్నా కుందన్స్, బీడ్స్ లేకపోతే ఈ పట్టు దారాలు కావాలి అంటే ఆర్డర్ చేసుకోవాలండి. కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ అనేవి మీకు సెండ్ చేసేస్తాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ కొట్టకుండా వెళ్ళకండి, ఎందుకంటే చాలా కష్టపడి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.